ఆయన మహిమ కొరకు సృజించినటువంటి ఈ మానవుడు లేక నీవు నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? మన క్రియల ద్వారా, మన కార్యాల ద్వారా, మన పనుల ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుందా? ఒకసారి ప్రశ్నించుకోవలసినటువంటి అవసరత ఉన్నది ప్రియదేవుని బిడ్డలారా. రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు, వీరి వలననే అన్యజనుల మధ్యలో నా నామమునకు అవమానము కలుగుతున్నది. ఎవరి వల్ల అవమానం కలుగుతుంది అంటే దేవునికి మహిమకరంగా ప్రవర్తించని వారి వలన, దేవునికి మహిమకరంగా నడవని వారి వలన, దేవునికి మహిమకరంగా మాట్లాడని వారి వలన, వారి క్రియలను బట్టి, వారి నడకడలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి జీవన